ప్రైజ్ లార్డ్. ఈరోజు జూన్ 8వ తారీఖు దేవుని వాక్యదానాన్ని మనము చూసుకుందాం. ప్రాముఖ్యంగా నిన్నటి దినాన మనం చూసినటువంటి విషయం, పౌలు తన పూర్వ ఆత్మీయ మిత్రులకు ఆయన వందనములు చెప్పడం మనం అక్కడ చూసి ఉన్నాం. అయితే ఈరోజు మనము చూసినట్లయితే పౌలు తన స్వార్థ పరిచర్యలో ప్రాముఖ్యంగా పూర్వమిత్రులే కలిగి ఉండటం మాత్రమే కాదు, అయితే తనకు ప్రస్తుతము కూడా క్రొత్త మిత్రులు, విశ్వాసులైనటువంటి నూతన మిత్రులు కూడా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పత్రిక తిమోతికి రాస్తున్నాడు గనక అక్కడ ఉన్నటువంటి వారికి వందనములు చెప్తా ఉన్నాడు. ఇక్కడ తనతో పాటు ఉంటున్నటువంటి క్రొత్తగా విశ్వాసంలో ప్రవేశించినటువంటి వీరి పక్షమున కూడా అక్కడ వందనములు వారికి, అంటే తిమోతితో ఉన్నటువంటి వారికి తెలియజేస్తున్నట్లుగా మనం ఇక్కడ గుర్తించాలి. ఈ మాటలను కనుక మనం అర్థం చేసుకుని ఉంటే, పౌలు ఏ కోసాన కూడా తననొక్కడినే ప్రొజెక్ట్ చేసుకునేటటువంటి ప్రయత్నము, అంత మటుకే కాకుండా తానొక్కడే అనేటటువంటి విధముగా ఏ పత్రికను కూడా స్టార్ట్ చేయలేదు, అట్లాగే కంక్లూడ్ కూడా చేయలేదు. అట్లాగే ఇందులో భాగంగా తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో కూడా మనం చూసినట్లయితే నిన్నటి దినాన తాను ఎవరితోనైతే అంతకుముందుకు సహవాసము కలిగి ఉన్నాడో తన పరిచర్యలో, అటువంటి వారికి, అంటే తిమోతితో వారు అక్కడ కోఆర్డినేషన్లో ఉండి పరిచర్య చేస్తున్నారు కనుక వారికి పౌలు ఇక్కడ వందనములు తెలియజేస్తూ ఉన్నాడు. అట్లాగే తన పక్షముగా లేదా తనతో పాటు క్రొత్తగా విశ్వాసములో ప్రవేశించినటువంటి వారి పక్షముగా కూడా ఆయన వందనములు తెలియజేస్తాం. అంటే బోత్ ఎండ్స్, 2 ప్రక్కల కూడా మనం ఆలోచించినట్లయితే పౌలు యొక్క గొప్ప విషయంను మనము ఇక్కడ దృష్టించినట్లయితే తాను ఇక్కడ ఉన్నటువంటి వారిని అక్కడ పరిచయం చేస్తూ ఉన్నాడు, అక్కడ ఉన్నటువంటి వారిని పలకరిస్తున్నట్లుగా కూడా మనం ఇక్కడ గుర్తించగలుగుతూ ఉంటాం. ఆ వచనాన్ని కనుక మనము ధ్యానం చేసుకున్నట్లయితే ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి వచనాలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 21వ వచనాన్ని మనము ధ్యానం చేయబోతాం. ఇక్కడ మనం గమనించినట్లయితే చెప్పబడుతున్నటువంటి మాట, శీతాకాలము రాకమునుపు నీవు వచ్చుటకు ప్రయత్నము చేయుము. ఇది ఎవరికి చెప్తా ఉన్నాడు? ఆల్రెడీ మనము 9వ వచనంలో అదే అధ్యాయంలో నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయము అని నమ్మకమైనటువంటి వాడిగా తిమోతిని గురించి మనం చెప్పబడడం మనం అక్కడ చూడగలుగుతాం. తన యొక్క అంగీని, అంటే ప్రాముఖ్యంగా ఆ అంగీ చలికాలంలో తనకు వెచ్చగా ఉండేటటువంటి విధమైనటువంటి అంగీగా మనం అక్కడ చెప్పుకున్నాము. అది ఆలోచించుకొని ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ శీతాకాలం రాకముందుకే, అంటే ఆ చలికాలం రాకముందుకే నీవు అంగిని గనక తీసుకొని వచ్చినట్లయితే నాకు ఆ చలికాలంలో ఉపయోగకరంగా ఉంటుంది అని తిమోతికి ఇక్కడ హెచ్చరిస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. ఆ మాట చెబుతూ అంటాడు కదా, అక్కడ మనం చూసినట్లయితే కొంతమంది వ్యక్తులను అక్కడ ప్రస్తావిస్తాం. యూబూలు, పుదే, లినో, క్లౌదియాయు సహోదరులందరూ నీకు వందనములు చెప్పుచున్నారు. అక్కడ పౌలొక్కడే కాదు, పౌలు పక్షముగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులను అక్కడ ఆయన వారికి కూడా, వారి పక్షాన కూడా అక్కడ తిమోతికి వందనములు తెలియజేస్తారు. ఎవరండి ఆ వ్యక్తులు? యూబూలు, అట్లాగే పుదే, లిను, క్లౌదియా, ఇంకా తనతో పాటు ఉన్నటువంటి సహోదరులందరూ, అంటే వీరు ప్రాముఖ్యంగా ఇంకా మిగతా ఇతర సహోదరులందరూ కూడా మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ విషయాన్ని మనం స్పష్టంగా అక్కడ గుర్తించాలి. అయితే పౌలు తన ముగింపు మాటలను ఇంకా మనము చెప్పాలని అనుకుంటే తన యొక్క కంక్లూజన్ను ఈ తిమోతి పత్రికను, అంటే తన యొక్క ముగింపు వందనములను ఇక్కడ అందిస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. అయితే ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయము, ఆయన అక్కడున్నటువంటి సహోదరులకు వందనం చెప్తా ఉన్నాడు, అట్లాగే తనతో పాటు ఉన్నటువంటి సహోదరుల పక్షముగా కూడా
వందనాలు తెలియజేస్తాం. ఇది ఒక గొప్ప నాయకునికి ఉండేటటువంటి ఆ నిజమైన లక్షణం అని మనం గుర్తించాలి. ఎందుకనంటే ఇక్కడ మనం చూసినట్లయితే నాయకుడు తనతో పాటు తనతో ఉన్నటువంటి వారిని కూడా అక్కడ చూపించడము, ఇది గొప్ప విషయముగా మనం పరిగణించాలి. పౌలు ప్రతి విషయంలో కూడా తనతో పాటు ఉంటున్నటువంటి వారిని, అట్లాగే తనను అన్ని విషయాల్లో ప్రాముఖ్యంగా మనం ఆలోచించినట్లయితే మధ్యలో విడిచివేసినటువంటి వారిని, అట్లాగే ఆ మార్క్ వంటి వారు తిరిగి నమ్మకాన్ని అంటే ఒకానొక సమయంలో నమ్మకాన్ని కోల్పోయి తిరిగి నమ్మకాన్ని నిలబెట్టుకున్నటువంటి మార్కును ఆయన ప్రయోజనకరమైనటువంటి వాడిగా పరిగణించాడు. అంటే ఇక్కడ స్పష్టంగా మనం గుర్తించాల్సినటువంటి విషయం, పౌలు తన జీవితంలో తానే అన్నీ అయి ఉండాలని ఎప్పుడు అనుకొనలేదు, కానీ తనతో పాటు ఉంటున్నటువంటి వారిని కూడా రెండు ప్రక్కల కూడా, అంటే తిమోతి యొద్ద ఉన్నటువంటి పూర్వ సహోదరులను, అట్లాగే తనతో పాటు ఇక్కడ ఆ రోమా చెరలో ఉంటున్నటువంటి క్రొత్త సహోదరులను ఇరువురిని కూడా బ్యాలెన్స్ చేస్తూ వందనములు చెప్తుండడం మనం ఇక్కడ చూడగలం. ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయము, ఆ సంఘం అనగా పాత క్రొత్త ఆత్మల కలయిక. ఈనాడు ఎన్నో సంవత్సరాల నుండి సంఘాలలో ఉంటున్నటువంటి వారు క్రొత్త వారిని అంగీకరించలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఎందుకో మేము ఆది నుంచి ఉన్నటువంటి వాళ్ళము. అట్లాగే ఆ క్రొత్తగా ఉంటున్నటువంటి వారికి అవకాశాలు లేదా వారిని ఏదైనా ప్రొజెక్ట్ చేసేటటువంటి విషయాలలో అయితే జీర్ణించుకోలేనటువంటి స్థితిలో ఉంటారు. అయితే ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం, పౌలు మాత్రం పాత కొత్త కలయికతో చక్కగా ఈ వందన సమర్పణ చేస్తున్నట్లుగా మనం గుర్తించాలి. అంటే ఇది సంఘము కూడా ఇంతే అనేటటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. ఎప్పుడూ క్రొత్తవారే లేదా అందరూ పాతవారే అనేటటువంటి విషయం కాదు. పాతవారు వెళ్ళేవారు వెళ్ళిపోవచ్చేమో, కానీ దేవుడు నూతన ఆత్మలను సంఘంలో ఎప్పటికప్పుడు చేర్చుతూ ఉజ్జీవపరుస్తుండడము సంఘానికి ఉండేటటువంటి గొప్ప ఆధిక్యత అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ ఆ క్రొత్త ఆత్మలను పౌలు ఇక్కడ వారి పక్షాన కూడా వందనము చేస్తాం. ఈ సత్యాన్ని మనం ఇక్కడ గ్రహించాం. అయితే ఇక్కడ ఆ నమ్మకమైనటువంటి క్రొత్త సహోదరుల పక్షమున పౌలు వందనములు తెలియజేస్తాం. మాటను కనుక మనం ఆలోచిస్తే, క్రోడీకరించుకొని మనము గుర్తించినటువంటి వారమైతే, పౌలు తన పూర్వ సహోదరులను మరవలేదు. అంతమటుకే కాకుండా ప్రస్తుతము తనతో పాటు ఉంటున్నటువంటి సహోదరులను కూడా ఆయన జ్ఞాపకము చేస్తూ ఈ వందన సమర్పణను, ఈ ముగింపు మాటలను ఆయన ఒక కంక్లూజన్కు తీసుకొని వస్తున్నట్లుగా మనం ఇక్కడ గుర్తించాలి. ఈనాడు మానవులంగా మనం ఆలోచించినది, క్రొత్తవారి పరిచయం అయితే చాలు, పాతవారిని మర్చిపోయి పాతవారినే పట్టుకొని క్రొత్తవారు వాళ్ళు మీకంటే ముందుగా ఉన్నారని వారిని నిరాకరిస్తాం. కాదు, పౌలు చెప్పేది అది కాదు. పౌలు ఇక్కడ ఆయన అనుభవపూర్వకముగా తెలియజేసేది అది కాదు. ఇరువురిని కూడా ఒక తాటిపై బ్యాలెన్స్ చేస్తూ అటు వారిని మరవటం లేదు, ఇటు వీరిని తగ్గించడం లేదు. ఇదండి నేటి దినాన ఒక విశ్వాసికి ఉండవలసినటువంటి గొప్ప లక్షణం. మరి ముఖ్యముగా ఒక సంఘ కాపరి పాత కొత్తల కలయికతో ఆ ఆత్మలతో సంఘమును ముందుకు ఇరువురికి సమాన అవకాశాలు ఇస్తూ సంఘములో ముందుకు కొనసాగవలసినటువంటి అవసరతని ఇక్కడ జ్ఞాపకం. అంత మటుకే కాదు, పాత విశ్వాసులు దాన్ని గ్రహించాలి, కొత్త విశ్వాసులు కూడా దాన్ని నేర్చుకునేటటువంటి విధముగా సంఘ విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగాలి. ఇది పౌలు క్రొత్త ఆత్మల అట్లా ఆ స్నేహితుల ద్వారా, ఆ ఫెలోషిప్ ద్వారా వందనములు తెలియజేస్తూ మనకు నేర్పిస్తున్నటువంటి విషయముగా మనం ఇక్కడ గ్రహించాలి. కాబట్టి ప్రార్థన. అత్యంత కృపగల దేవ, అయ్యా, పౌలు
పాత స్నేహితులకు వందనములు చెప్తాం. అట్లాని తనతో పాటు ఉండినటువంటి క్రొత్త స్నేహితులను మాత్రం ఆయన మరవడం లేదు. వారి పక్షాన కూడా అక్కడ తిమోతికి వందనములు తెలియజేస్తాం. అయా, సంగమనగా పాత కొత్త ఆత్మల కలయిక అనేటటువంటి సత్యమును మేము గ్రహించి, అయా తండ్రి, పాత వారిని ఎక్కువ చేయడం కాదు, కొత్త వారిని తగ్గించడం కాదు. అయా, నీ సన్నిధిలో అందరూ సమానమే, అందరికీ సమాన అవకాశాలు తండ్రి దేవ వర్తిస్తాయి అనేటటువంటి సత్యమును గ్రహించుకొని ఇరువురు బిడ్డలు కూడా ఇట్టి తండ్రి దేవా అయా, నీ రాజ్య వ్యాప్తి, నీ సన్నిధిలో మరి ముఖ్యంగా నీ రాజ్యంలో ప్రవేశించడము మాకు ప్రాముఖ్యమైన విధి అని మేము చూచుకోవాలి. కానీ అయా, మమ్మల్ని ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారా లేదా అనేటటువంటి విషయాలు కాదు. ఇట్టి విషయాల ద్వారా ముందుకు ఈ విశ్వాసయాత్రలో కొనసాగటాన్ని మీ కృపలో భద్రపరుచుకున్నామని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.